హలో మై డియర్ పీపుల్, ఈరోజు ఒక బ్యూటీ ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నాను. ఇట్స్ అబౌట్ కొలాజన్ మీ అందరికీ తెలుసు కదా. ఇట్స్ ఎ బైండింగ్ సబ్స్టాన్స్, మన స్కిన్లో ఒక బైండింగ్ ప్రోటీన్ అది. సో ఆఫ్టర్ 30s వీ లూజ్ కొలాజన్ స్లోగా అలాగా పర్సంటేజ్ లెక్క తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్లే మనకి ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి అనమాట. కొంచెం స్కిన్ సాగినెస్ ఇవంతా కూడా కొలాజన్ లాస్ వల్లే అవుతుంది. సో 30 years దాటిన తర్వాత ఈ కొలాజన్ ప్రొడక్షన్ బాడీలో తగ్గిపోతుంది. ఈ కొలాజన్ మనకి ఫుడ్లో కూడా దొరుకుతుంది. చికెన్ స్కిన్, ఫిష్ స్కిన్ అండ్ ఓట్ మీల్, ఇట్లా ఈ ఫుడ్స్ తీసుకుంటే మనకు వస్తుంది. బట్ కొంత పర్సంటేజ్ అది మనకి బాడీలోకి వస్తుంది. అండ్ కొందరికి అబ్జార్ప్షన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అట్లాగే ఇప్పుడైతే సప్లిమెంట్స్ చాలా దొరుకుతున్నాయి కొలాజన్. సో కొలాజన్ లేకపోవడం వల్ల బోన్ ఇష్యూస్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ విత్ లాస్ ఆఫ్ కొలాజన్ ప్రోటీన్. అయితే కొత్తగా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ చూసాను, కొలాజన్ మెల్టింగ్ ప్యాచెస్ అంట. సో ప్యాచెస్ పెట్టుకొని జస్ట్ సమ్ స్ప్రే ఆర్ సీరం స్ప్రే చేస్తే అది జస్ట్ మెల్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి కొలాజన్ ఈజ్ మ్యాక్రో మాలిక్యూల్. జనరల్గా మనకి కొలాజన్ క్రీమ్స్ అనేవి దొరుకుతాయి. ఆ క్రీమ్స్ కూడా స్కిన్ లోపలికి వెళ్ళవన్నమాట. మన స్కిన్కి చిన్న పోర్స్ ఉంటాయి, అవి మ్యాక్రో మాలిక్యూల్స్, అవి అంత ఈజీగా వెళ్ళవు. మనకి లైట్ మాలిక్యూల్స్ అయితేనే మన స్కిన్లోకి పెనిట్రేట్ అవుతాయి. బట్ కొలాజన్ ఈజ్ ఏ మ్యాక్రో మాలిక్యూల్. అది ఎక్స్టర్నల్గా మనం అప్లై చేస్తే యాక్చువల్గా స్కిన్ లోపలికి వెళ్ళదు, అది ఫిల్టర్ అయిపోతుంది. ఇట్ ఈస్ లైక్ ఫిల్టర్. ఇప్పుడు చిన్న కన్నాలు ఉన్న ఫిల్టర్లో మనం వేస్తే, ఇప్పుడు టీని ఫిల్టర్ చేస్తే టీ పొడి ఎలా ఆగిపోతుందో అట్లానే ఇవి మ్యాక్రో మాలిక్యూల్స్. సో పైన ఉండిపోతాయి తప్ప లోపలికి వెళ్ళవు. పైన మాత్రమే మనం ఆ సాఫ్ట్నెస్ ఫీల్ అవుతాం. సో హైడ్రేషన్ మాత్రం లోపలికి రాదు. బట్ ఈ ప్యాచెస్ మార్కెట్లో చూసాను. ఐ సా సో మెనీ యాడ్స్ లైక్ దిస్. Is it actually putting collagen back into your skin? I want to do it again. It does feel pretty nice. సో ఇలా నేను జస్ట్ ఆన్లైన్ యాప్స్ ఏవి చూస్తున్నా సరే నాకు అట్లా మల్టిపుల్ యాడ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. అంటే మనకి తెలియకుండా ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయో ఏంటో, ఐ డోంట్ నో కదా. సో ఒకటి ట్రై చేద్దాము అని ఇప్పుడు ఒక కొలాజన్ మెల్టింగ్ ప్యాచ్ తెప్పించాను నిన్న. చాలా యాడ్స్ చూసాను, బట్ ర్యాండమ్గా MSM అంట సమ్ ప్రోడక్ట్ ఒకటి నేను తెచ్చాను. ఇప్పుడే కొరియర్ వచ్చింది. సో దీన్ని ట్రై చేసి మీకు ఒకసారి చూపిద్దాము అని ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ వీడియో. సో మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు కదా ఎవరికైనా. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో నా. ఇది నాకు వచ్చిన ప్యాకెట్. హై ప్రైమ్ కొలాజన్ ఫిల్మ్ విత్ టెక్నాలజీ ఫ్రమ్ కొరియా అంట. ఫోర్హెడ్ అండ్ చీక్, ఐస్ అండ్ నెక్. సో high prime collagen film that is made of 99.86% of collagen and 0.14 of hyaluronic acid anta. Applied to the area, ఇవి రింకిల్స్ ఉన్న చోట అంతా అప్లై చేయమన్నాడు. సో మెరీన్ కొలాజన్ ఉందంట, హైయాల్యూరానిక్ యాసిడ్ ఉంది అని పెట్టారు. బ్యాక్ సైడ్ ఏంటంటే హై ప్రైమ్ కొలాజన్ ఫిల్మ్. ఇంగ్రీడియంట్స్ ఏమో వాటర్, పాలీసాకరైడ్స్, polyvinyl alcohol, hydrolyzed collagen and sodium hyaluronate peptide. So mask contains hyaluronate and peptides which help reduce wrinkles and anti-aging, relieve facial, nasolabial folds and other skincare effects అన్నారు. సో ఈ ప్రాసెస్ ఏమి ఇచ్చారంటే మనం కొలాజన్ మిస్ట్ స్ప్రే చేయాలి అండ్ దెన్ అది స్కిన్ పైన పెట్టి ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ ఉంచాలి అండ్ దెన్ మళ్ళీ కొలాజన్ మీద స్ప్రే చేస్తే అది అబ్జార్బ్ అయిపోతుంది అని. ఓకే, సో లెట్స్ ట్రై దిస్. సో ఇప్పుడు జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అండ్ మై స్కిన్ ఈజ్ లిటిల్ డ్రై, కొంచెం డీహైడ్రేటెడ్ ఉంది. ఐ డెంట్ పుట్ ఎనీ క్రీమ్, ఏ క్రీమ్ పెట్టుకోలేదు నేను. కొంచెం రెడ్డిష్ ఉంది కదా. ఇదంతా కొలాజన్ లాస్ అండ్ నాసోలేబియల్ కూడా మనకి కవర్ అవుతాయి అన్నారు. సో ఐ హ్యావ్ దిస్ నాసోలేబియల్ ఫోల్స్. నాకు ఎక్కువ నవ్వడం అలవాటు, సో ఈ ఫోల్స్ నాకు ఎక్కువ వస్తాయి అండ్ రింకిల్స్ పెద్దగా లేవు, బట్ ఇక్కడ ఎలా వస్తుంది దట్స్ ఇట్. యా, ఇవి చిన్నగానే ఉన్నాయి, బట్ నాసోలేబియల్ ఫోల్డ్స్ ఉన్న పని చేస్తుందో లేదో మనం ఒకసారి ట్రై చేద్దాం. ఐ హ్యావ్ దిస్. అసలు 2 ప్యాకెట్స్ వచ్చాయి నాకు. దీనిపైన హై ప్రైమ్ కొలాజన్ ఫిల్మ్ విత్ టెక్నాలజీ ఫ్రమ్ కొరియా అని ఉంది.
కొలాజన్, హైల్యూరానిక్ యాసిడ్. సో ఈ రెండు కాంబినేషన్లో వచ్చింది ఇది. సో లెట్స్ ట్రై దిస్. One, two, three, 4, 5, 6. సో డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు వీటిలో. సో లెట్ మీ ట్రై విత్ ద ఫోర్హెడ్ వన్. ఈ పైన ఉన్న వైట్ ఫిల్మ్ తీసేద్దాం. ఓకే, వైట్ అండ్ బ్లూ లైన్ వచ్చింది. సో ఈ వైట్ స్కిన్ పైన పెట్టుకోవాలి. డిజాల్వ్ అయిపోయి ఐ కెన్ ఫీల్ దిస్ జెల్. జస్ట్ అది అబ్జార్బ్ అయిపోయింది, అట్లా అబ్జార్బ్ అయిపోయింది. డు నాట్ మసాజ్ యువర్ ఫేస్ విత్ యువర్ ఫింగర్స్ వేర్ ద ప్యాచెస్ ఆర్ అప్లైడ్. సో అలా వదిలేమన్నారు. బట్ ఐ ఫీల్ దట్ సో అంటే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మనకి ఎట్లా ఉంటుంది, అలా 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 అవుతుంది కదా. సో నాకు ఆ పుల్ ఫీల్ అవుతున్నాను నేను. సో డోంట్ మసాజ్ ఇట్. అండ్ యాజ్ యువర్ ఫేస్ అబ్జార్బ్స్ ద మిస్ట్, ఇట్ విల్ గివ్ ఎ సపుల్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అంట. యా, అది అబ్జర్వ్ అవుతుంది. లెట్ ఇట్ డ్రై, అదే అబ్జర్వ్ అవ్వనియండి. సో ఐమ్ జస్ట్ సీయింగ్ దిస్. ఓ మై గాడ్, అది టచ్ చేసి చూసాను కదా. సో ఆ జెల్ ఫీల్ ఉంది అండ్ ఐ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. నిజంగా పనిచేస్తుందా? కనిపిస్తుంది కదా ఈ జెల్ అంతా, ఇదంతా మెల్ట్ అయిపోయింది. ఇంకా ఉంది అది జెల్. వావ్, ఆ ప్లాస్టిక్ ఫీల్ వస్తుంది, ఇంకా అది అబ్జర్వ్ అవుతుంది. సో లెట్ మీ ట్రై దిస్ టూ. ఓకే, ఇవి మనకి ఐ కింద 2 ప్యాచెస్ ఇచ్చారు ఇట్లా. సో ఇది లార్జర్ ఏరియా కవర్ చేస్తుంది. సో లెట్ మీ ట్రై దిస్ వన్ ఆల్సో. అది నాకు స్టిక్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉందలా. నా హెయిర్ నా ఫేస్ కంటే పెద్దది అయిపోయింది ప్యాచ్. లెట్స్ డూ ద మ్యాజిక్. అమేజింగ్ కదా. ఇది కొంతవరకు నా నాజోలేబియల్ని కవర్ చేసేస్తుంది. యాక్చువల్గా ఈ ప్యాచెస్ నా ఫేస్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ ఇవి ఇలా ఇచ్చారు. ఇవి 2 ఐకి యూస్ చేసుకోవచ్చు, ఐ ప్యాచెస్ ఇవి. సో జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని. సో ఇది నాకు ఫేస్ మొత్తానికి చీక్ పార్ట్ అంతా కవర్ చేసింది. సో లెట్స్ సీ నా కొలాజన్ ఎంత సపల్గా స్కిన్ సాఫ్ట్నెస్ అండ్ మాయిశ్చరైజ్డ్ కనిపించాలన్నమాట. సి ఇక్కడైతే నాకు తెలుస్తుంది అది డ్రై అయిపోయింది. యాక్చువల్గా ఇది డ్రై ఉంది, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. కానీ ఇది ఒక ప్లాస్టిక్ ఫీల్ వస్తుంది కదా.
సంహా ఒక లేయర్ ఉన్నట్టుంది. ఇది సెమీ డ్రై అయింది, బట్ స్టిల్ కొంచెం స్టిక్కీగా ఉంది. అయితే ఇది ఎలా ఉందంటే ఎగ్ ఏదైనా మనం ఫేస్కి పెట్టుకుంటే టైట్నింగ్కి ఎలా ఉంటుంది, సో అదే సేమ్ లుక్ అలానే ఉంది, ఫీల్ అలానే ఉంది. బట్ ఫోర్ హెడ్ పైన అయితే పూర్తిగా డ్రై అయిపోయింది ఇది. నా హెయిర్ పైన అదిగో ఏదో ప్యాక్ పెట్టుకున్నట్టు ఉంది ఇది. సో ఇది ఇలా లోపలికి అబ్జార్బ్ అయిపోతుందా, ఇక్కడ వాష్ చేయాలని అయితే లేదు దీనిపైన. యాజ్ ఇఫ్ ఒక లేయర్ ఉంది ఇది. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఒక ప్యాక్ పెట్టుకున్నట్టు ఉంది. చూద్దాం 1 hour తర్వాత ఇది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో వాళ్ళు చూపించిన ఆ సాఫ్ట్నెస్ అది లోపలికి వెళ్ళిపోయి ఆ మ్యాజిక్ అయితే జరగలేదు. మనం స్ప్రే చేసినప్పుడు మాత్రం ముందు ఆ వైట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది చక్కగా ట్రాన్స్పరెంట్ అయిపోయి ఆ మ్యాజిక్ జరిగింది. బట్ స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోయి అది స్కిన్ సప్పల్గా అయిపోవడం అదంతా లేదు. సో ఇలా పైన ఒక లేయర్లా వదిలేసింది. చూడండి ఇదంతా మనం సేమ్ నీకు గుడ్డు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది టైట్నింగ్ ప్యాక్ లాగా సేమ్ అలా వచ్చింది. ఇది ఒక లేయర్ వస్తుంది, ఇక్కడ వైట్ కాస్ట్ కూడా వస్తుంది, ఇలా ఒక లేయర్లా వస్తుంది. సో లెట్ మీ ట్రై విత్ దిస్. ఎక్సెస్ తీసేసి చూద్దాము. ఇంతసేపు నా ఫేస్ స్ట్రెచ్ కూడా కాలేదు. ఇప్పుడు నా ఫేస్లో మూమెంట్స్ వస్తున్నాయి. ఇంకో టిష్యూ తీసుకొని చాలా స్టిక్కీగా ఉంది ఇది. ఇదిగో ఎంతో స్టిక్కీగా ఉంది. సో దీన్ని వాష్ చేయాల్సిందే, ఇట్లా ఉండదు ఇది. చూడండి ఎలా వస్తుందో. ఇదిగో లోపలికి వెళ్ళట్లేదు, ఇది పైన ఉంది ఇలా. సో ఇది ఇలా టిష్యూతో క్లీన్ చేయడానికి అవ్వట్లేదు. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ నౌ ఐఎమ్ బ్యాక్. ఫేస్ వాష్ చేసేసుకున్నా. ఏదో చిన్న సాఫ్ట్నెస్ అయితే కనిపిస్తుంది నాకు. ఫ్రెష్ అండ్ సాఫ్ట్ ఫీలింగ్ ఉంది. అంటే ఇందాక వైట్ థిక్ లేయర్లా అనిపించింది. సో అది స్టిక్కీగా ప్యాక్ వేసుకున్నట్టుంది. బట్ వాష్ చేసిన తర్వాత మాత్రం మార్నింగ్ ఉన్న డ్రైనెస్ కనిపించట్లేదు కదా. సాఫ్ట్ అండ్ సపల్ ఫీల్ ఉంది. మా కెమెరాలో ఏ ఫిల్టర్స్ లేవు, సో యూ కెన్ ఫైండ్ ఇట్. మార్నింగ్ ఉన్న డ్రైనెస్ అదంతా లేదు. అంటే కొంత లోపల ఇంకైంది, నాకు అది తెలుస్తోంది. అది ఐ కెన్ ఫీల్ దట్ సాఫ్ట్నెస్ అండ్ ఐ కెన్ షో యూ. ఇక్కడ నేను అప్లై చేయలేదు కదా, సో దీనికంటే కూడా ఇది మనకు చాలా సపల్గా అనిపిస్తుంది. చూడండి ఈ పార్ట్ వరకే పెట్టాను నేను, నెక్కి పెట్టలేదు అండ్ ఇక్కడ పెట్టలేదు. మార్నింగ్ అంతా కొంచెం ర్యాష్ లాగా ఆ డ్రైనెస్ కనిపించింది. బట్ ఇప్పుడు చూడండి అంతా ఇట్స్ లైక్ గ్లోయింగ్. బాగుంది. సో యూ కెన్ ట్రై దిస్ వన్స్. ఒకవేళ మీకు నచ్చితే ఫిల్ ఇట్ యాజ్ అ ప్యాక్, ఫేస్ ప్యాక్ అనుకోండి, మంచి ప్యాక్ అనుకొని దెన్ యూ కెన్ యూజ్ ఇట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ సో ప్రోడక్ట్స్ కొనుక్కునే ముందు అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నాకైతే ఎట్లా అనిపించింది. సో దిస్ ఇస్ ది అవుట్పుట్. బాగానే కొంచెం గ్లో అనిపిస్తుంది ఫేస్, కొంచెం సాఫ్ట్నెస్ అండ్ ఆల్ దాట్. సో దాట్ ఈస్ ఇట్ అండి. సో ఆల్ ఆఫ్ యూ take care all of you and stay beautiful, stay healthy, stay fit, and all lovely people, take care. See you in next video. Bye bye.